హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏపీ ప్రజావాహిని. ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే వీడియోస్ మీకు వెంటనే రావాలంటే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. తండ్రి మరణం తర్వాత కాంగ్రెస్ అధిష్టానం మాట వినలేదని చెప్పి తప్పుడు కేసులు పెట్టి 18 నెలలు జైల్లో పెట్టారు. మరోపక్క ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ అండ్ మీడియా క్యారెక్టర్ అసోసియేషన్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారి పైన దారుణమైన కమెంట్స్, అవినీతి ఆరోపణలు. ఒక్క మాటలో చెప్పాలంటే ఒక మనిషిని మాటలతో ఎలా హింసిస్తే మనిషి ఇదైపోతాడో, నాశనం అయిపోతాడో అన్ని విధాలుగా ఆ మనిషిని హింసించారు. ఆ రోజు అన్ని పార్టీలు కూడగట్టుకొని వచ్చాయి. చివరికి ఏం చేయలేక జగన్మోహన్ రెడ్డి గారిని 2014లో ఓడించారు. జగన్మోహన్ రెడ్డి గారు 67 సీట్లు గెలుచుకున్నారు. 2014-19 మధ్యలో తనకున్న 67 మంది ఎమ్మెల్యేలలో 23 మంది ఎమ్మెల్యేలను లాక్కొని ఇంకా ఎమ్మెల్యేలను లాక్కోవాలని ప్రయత్నించి రాజ్యసభ కూడా రాకుండా చెయ్యాలని ప్రయత్నించి విఫలమయ్యారు. పార్టీని నాశనం చేయాలి అని ఎన్నో ప్రయత్నాలు చేసినారు. రాజకీయంగా ఎదగనీయకుండా చేయడానికి ఎన్నో ప్రయత్నాలు, ఒకటి కాదు, రెండు కాదు, 100 ప్రయత్నాలు చేసినారు. రకరకాల ప్రయత్నాలు చేసినారు. అన్నిటిని తట్టుకొని నిలబడుకున్న జగనన్న ఇది కాదు, ఇలా చేస్తే కష్టం అని తెలుసుకున్న జగనన్న గారు ప్రజలే బలం అని తెలుసుకొని పాదయాత్ర చేపట్టి 2014లో తన మాటలతో పాదయాత్ర చేపట్టి రాష్ట్రం అంతా తిరిగి ప్రజల కష్టాలు తెలుసుకొని దానికి తగ్గట్టు మేనిఫెస్టోని రెడీ చేసుకొని 2019లో అఖండ మెజారిటీతో గెలిచాడు. ప్రజలు పట్టాభిషేకం చేసినారు. కట్ చేస్తే తను అధికారం వచ్చిన 6 నెలలకి కరోనా మయన్మార్ వచ్చి, కరోనా లాంటి విపత్తులో కూడా తన ఇచ్చిన హామీలను ఎక్కడా మాట తప్పకూడదు, ఇచ్చిన హామీలను ప్రజలకు నెరవేర్చాలి అని జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో కష్టాలు పడి ఒక పక్క సంక్షేమం అందిస్తూనే మరోపక్క అభివృద్ధికి బాటలు వేసినారు. ఎడ్యుకేషన్ సిస్టంలో కానీ, హెల్త్ సిస్టంలో కానీ, ఇండస్ట్రీల్లో కానీ అన్ని విధాలుగా అభివృద్ధిలోకి నడపడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు, నడిపించారు కూడా. జీడిపి గ్రోత్ కూడా అయింది. ఎన్ని ఒక పక్కనుంటే 2024 ఎలక్షన్స్ ముందరే పార్టీలన్నీ ఏకమై మీడియాతో ఒక పక్క చేరి 24లో ఆయన ఓడించారు. అవును, జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించినారు. 2024 ఓటమి అనేది 2019 గెలుపు కంటే పెద్దది. వైఎస్ఆర్సీపీ పార్టీకైనా సరే, కార్యకర్తలకి, వాళ్ళ శ్రేణులకి, జగనన్న గారికి. 24 తర్వాత ఏమైనా కామ్గా ఉన్నారా అంటే అదే ఆరోపణలు, అదే మాటలు. ఇలాంటి పరిస్థితుల్లో జగనన్న ఏం చెయ్యాలి అసలు? 2024 ఓటమి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యం కూలిపోతుందా? భయపడి కార్యకర్తలు, అభిమానులు వెళ్ళిపోతున్నారా? వెన్నుపోటు పొడిచి నాయకులు దూరం అవుతున్నారా? అసలు ఏం జరుగుతుంది? జగనన్న అసలు ఏం చేయాలి? మీడియా అంతా ఒక పక్కనే ఉంది. ఢిల్లీలో ముందున్నంత పవర్ లేదు. ఎమ్మెల్యేల సంఖ్య తక్కువగా ఉంది. లోకల్లో నాయకులు పార్టీ మారుతున్నారు. వీటన్నిటికి మించి కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నారు. ఎంతో మంది మాట్లాడడానికే భయపడుతున్నారు. అసలు తనని, తన పార్టీని నాశనం చేయడానికి కుట్రలు జరుగుతున్నాయా? ఇలా అనడంలో సందేహమే లేదు. ఇలాంటి కురుక్షేత్రం లాంటి పరిస్థితుల్లో జగనన్న చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటి అన్న? ఒక్కటే జగనన్న, ఇది కుళ్ళు, కుతంత్రాలు, మోసాలు, ద్వేషాలు, అబద్ధాలు, వెన్నుపోటుతో జరిగే రాజకీయాలు. మీరనుకున్నట్టు మీలా ఉండే నీతి, నిజాయితీ, నిబద్ధతతో ఈ రాజకీయాన్ని ముందుకు తీసుకోపోలేరు. మీ బలం జనం, మీ ధైర్యం మీ కార్యకర్తలు. మొట్టమొదటగా రాష్ట్రంలో తిరగండి. ప్రతి నియోజకవర్గం, ప్రతి మండలానికి తిరగండి. కూర్చోండి. కార్యకర్తల్ని, నాయకులను పిలుచుకొని మాట్లాడండి. వాళ్ళకు భరోసా కల్పించండి. వాళ్ళకు జరిగిన న్యాయమో, వాళ్ళకు జరిగిన అన్యాయమో వాటిని అడిగి తెలుసుకోండి. ఎందుకు ఓడిపోయినామని మన నాయకుల ద్వారానే వినండి. మొట్టమొదటిగా మీ చుట్టూ ఉన్న కోటని మాట వినడం ఆపేయండి. 2019-24 మధ్యలో మీ ద్వారా, రాజకీయ పార్టీ ద్వారా, అధికారం ద్వారా బాగుపడిన వాళ్ళు ఉన్నారు, బాధపడిన వాళ్ళు ఉన్నారు. బాధపడిన వాళ్ళ మాటలు వినండి. మనం ఏం నష్టపోయినామో తెలుసుకోండి. ఎందుకు మన వాళ్ళే ఓటేయలేదో కూడా తెలుసుకోండి. మన వాళ్ళే మన మీద ఎందుకు కోపంగా ఉన్నారో కూడా తెలుసుకోండి. ప్రతి జిల్లా, ప్రతి నియోజకవర్గం, ప్రతి మండలం, ప్రతి గ్రామం ఇంపార్టెంట్. ప్రతి మండలానికి ఒక ఇన్ఛార్జ్ నియమించండి. వారు ఎలా ఉండాలంటే స్వలాభం కోసం కాకుండా కేవలం పార్టీ కోసం, మీకోసం పనిచేసేలాగా ఉండాలి. వాళ్ళకి ఎలాంటి సహాయమైనా చేయండి. జిల్లా ఇన్ఛార్జుల్ని నియమించండి. ఏం జరుగుతుంది గ్రామాల్లో, మండలాల్లో ఏం జరుగుతుందో పక్కా రిపోర్ట్ తెప్పించుకోండి. ప్రజల్లో ఎటువంటి వ్యతిరేకత వస్తుంది ఆ పాయింట్ల గురించి మాట్లాడండి. రాజకీయం మొదలు పెట్టండి అన్న. మీరు రాజకీయం మొదలు పెడితే పక్క పార్టీ వాళ్ళు తట్టుకోలేరు. ఇది ప్రతి ఒక్కరిలో ఉండే మాటే. మీరు తొందరలో రాజకీయం మొదలు పెట్టండి, మేము వెయిట్ చేస్తా ఉన్నాం. ఒక్కటి, మీలో పార్టీ శ్రేణులకు కానీ, మాలాంటి వాళ్ళకి కానీ ఎంతో మందికి నచ్చేది మీ మా సైడ్. 2019-24 మధ్యలో ఇప్పటికి కూడా మీలో అటువంటిది ఎక్కడ చూడడం లేదు. మీరు చాలా సాఫ్ట్ గా పక్క పార్టీ వాళ్ళు చేసే ఆరోపణలకు, అబద్ధాలకు చాలా సాఫ్ట్ గా సమాధానం చెప్తా ఉన్నారు. ప్రజలకు అది ఎక్కడం లేదు. ఇలా సాఫ్ట్ గా లెక్కలతో మీరు చెప్పేది 100% కరెక్ట్ లెక్కలు. మీరు నిజాన్ని
నిర్భయంగా చెప్తున్నారు. పక్కన వాళ్ళ అబద్ధాన్ని అరిచి ఆవేశంతో నిజం చెప్పినట్టు చెప్తున్నారు. మాకు 2011 2019 మధ్యలో ఉండే వింటేజ్ జగనన్నని మీరు ఖచ్చితంగా బయటికి తీసుకురావాలి. మీలో ఆ మాస్ను బయటికి తీయండి. మీరు ఇప్పుడు చేయాల్సింది ఒకటి, రాజకీయాన్ని తిరగరాయండి లేదా కొత్త రాజకీయాన్ని మొదలు పెట్టండి. నాకు ఎంతో మందికి కార్యకర్తలకు కానీ గ్రామాల్లో ఉండే ఎంతో మంది ప్రజలతో మాట్లాడిన తర్వాత నాకు అనిపించింది నేను ఈ వీడియోలో చెప్పిన. మీకు ఇలాంటి ఏదన్నా అనిపిస్తే వీడియోలో కమెంట్ సెక్షన్ లో పెట్టండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఏపీ ప్రజావాహిని.